చిట్టి చిట్టి కథలు. చిట్టి చిట్టి కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోతి తింగరి చేష్టలు. కథ చెప్పే ముందు ఒక పొడుపు కథ చెప్తాను, విప్పండి. కాళ్ళు లేవుగాని నడుస్తుంది, కళ్ళు లేవుగాని ఏడుస్తుంది, ఏంటది? సమాధానం కథ చివరిలో చెప్తాను. ఇంకా కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరుంది. ఆ ఊళ్ళో గుడిని నిర్మించే పని మొదలైంది. చాలా మంది చెక్క పని చేసే వడ్రంగులు పెద్ద పెద్ద చెట్ల మానుల్ని కొట్టి దూలాలుగా స్తంభాలుగా మలుచుతున్నారు. వాళ్ళంతా మధ్యాహ్నం పని ఆపి భోజనం చేయడానికోసం ఎక్కడ పనిముట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడే ఆ పక్కనే ఉన్న తోటలో నుంచి గుంపులు గుంపులుగా కోతులు వచ్చి చెక్కలపైన దుంగలపైన గెంతుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. అక్కడ బోలెడన్ని ప్రమాదకరమైన ఆయుధాలున్నాయి. ఒక పెద్ద దుంగని రెండుగా చీల్చాలనే ఉద్దేశంతో పెద్ద ఇనుప మేకుని దుంగ మధ్యలో దింపి ఉంచారు. ఒక కోతి సరిగ్గా అదే దుంగపైకి ఎక్కి అటూ ఇటూ గెంతి హఠాత్తుగా ఆ మేకుని రెండు చేతులతో పట్టుకొని గట్టిగా లాగింది. అప్పుడు దాని తోక ఆ చీలిక మధ్య ఇరుక్కుంది. కోతి ఎంత తిప్పలు పడినా తోక బయటికి రాలేదు. పాపం బాధతో విలవిలలాడింది. చివరికి మరణించింది. ఈ కథలోని నీతి ఏంటి? మనది కాని పనిలో తలదూర్చకూడదు. మీరు చాలా చక్కగా కథ విన్నారు. మరి పొడుపు కథ సమాధానం మేఘం. మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.